39వ సంకీర్తన 39వ సంకీర్తన 5 నుండి చివరి వరకు కలిగినటువంటి భాగాన్ని మనం కూర్చోండి, అందరూ కూర్చోండి. 39వ సంకీర్తన 5 నుండి చివరి వరకు కలిగిన భాగం. రూఫస్ ఆశీర్వాదం ఈసారి చదువుతాను, వేరే ఈసారి రా 39వ సంకీర్తన 5 నుంచి చివరి వరకు కలిగిన భాగాన్ని రూఫస్ ఆశీర్వాదం చదవగలుగుతాం. చేసి ఉన్నావు. నీ సన్నిధి ఆయన నా జన్మ పరిమాణము ఎత్తడముగా చేసి ఉన్నాము. నీ సన్నిధి ఆయుష్ను లెక్కించుకున్నది ఎంత స్థిరమైన పడువాడు కేవలం పట్టి ఊపిరి వలె ఫలించేలాగా ఆమేన్. ఎవరు బిడ్డలారా గమనించండి, మనకి యూత్ మీటింగ్ 4:30 నుంచి 5:30 వరకు 1 గంట సేపు మాత్రమే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రండి. కాబట్టి 1 అవర్ అంటే చాలా మంది ఆసక్తితో వచ్చే అవకాశం 6 వరకు అంటే 1.5 అవరా అన్న అంటే మెల్లిమెల్లిగా దీన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తాం. కాబట్టి ప్రతి వారం 4:30 నుంచి 5:30 వరకు ఇది గుర్తుపెట్టుకుంటే టైం వస్తే మనం చక్కగా ప్రభుని ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. ఒక 5 నిమిషాలు మాత్రం స్తుతి ఆరాధన సుశీల్ పెట్టండి. 5 నిమిషాలు మాత్రం స్తుతి ఆరాధన నడుస్తుంది. మహాకరుణ పరిశుద్ధ జీవానికి స్తోత్రం. ఇంతవరకు బిడ్డలు ఆయన మిమ్మల్ని స్తుతించారు. మీకు మన భవిష్యత్తు ఇంకా ఉన్నత స్థితిలో మిమ్మల్ని ఆరాధించడానికి దయచేసి సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడాలు కూడా బిడ్డలతో మాట్లాడి దీవించి నా శరీరంలో నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. 35వ సంకీర్తన పాడక ముందు వాక్యాన్ని ధ్యానించుకుంటున్న ఒక పాటతో నేను ప్రారంభిస్తాను. పాటకు వాక్యానికి సంబంధించినటువంటిది పరిశుద్ధ గ్రంథంలో 39వ సంకీర్తన. ఈ కీర్తనని దావీదు భక్తుడు రాశాడు. మానవుని జీవితం ఏ పాటిది? మానవుని జీవితం ఎటువంటిది?
అనే విషయాన్ని ఈ 39వ సంకీర్తనలో ఒక 4 విషయాలు తెలియజేస్తున్నాయి సౌకర్యించారు. కీర్తనలో మొత్తం 150 సంకీర్తనలు ఉన్నాయి. గమనించండి బిడ్డలారా, ఎవరు బిడ్డలారా ఈ మాట వినండి. 150 సంకీర్తనలో కొంతమంది భక్తులు రాశారు ఈ కీర్తనలు. ఎక్కువ శాతం దావీదు భక్తుడు ఈ కీర్తనలో రాశాడు అన్నమాట. ఒక్కొక్క కీర్తనకు ఒక అర్థం ఉంది. 39వ సంకీర్తన కూడా ఒక ప్రత్యేకమైనది. నాకు చెప్పాను ఈ కీర్తన మానవుని యొక్క జీవితం ఏ పాటిది, ఈ మానవుని జీవితాన్ని దేనితో పోల్చాడు అనే విషయం చూస్తే 4 విషయాలతో పోల్చాడు. ఈరోజు సమయం అంతా అవుతుంది, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వాక్యం చెప్తాను. ప్రభు చిత్తమైతే 3 విషయాలు వచ్చే వారం చూద్దాం. ఈరోజు ఒక్క విషయం మాత్రం వినిపించాను. దయచేసి చూడండి, 5వ వచనం చూడండి. నా దినముల పరిమాణము నీవు వెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు అన్నాడు. మానవుని జీవితాన్ని దేనితో పోల్చాడంటే వట్టి ఊపిరి వంటిది అన్నాడు. అంటే ఊపిరి ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాం కదా, అదే ఊపిరి కదా. ఈ శ్వాస మనం పీల్చుకుంటామా? ఎంతసేపు మనం శ్వాసను ఆపగలం చెప్పండి. యోగాలో ప్రాణాయామం అని ఉంటుంది. ప్రాణాయామం అంటే అలా గాలి పీల్చుకొని ఆగిపోతారు. దాన్ని ఒక ఎక్సర్సైజ్ లాగా చేస్తారు యోగాలో. ఇది ఉండగా 2 నుంచి ప్రారంభంలో 1 నిమిషం 1.5 అట్లా పెంచుకుంటూ పోతారు. అయితే ఒక్కొక్కరు కొంతమంది గజ ఈతగాళ్ళు ఉంటారు. గజ ఈతగాళ్ళు వారు కొన్ని శవాలు నీళ్ళలో పడ్డప్పుడు వాటిని తీయడానికి గజ ఈతగాళ్ళు ఉపయోగిస్తారు. వీళ్ళు ఎంతసేపు ఉన్నారు? అమ్మమ్మ అంటే ఒక 4 నిమిషాలు. చెప్తున్న మాట కష్టం, 4 నిమిషాలు కూడా కష్టం. 3 నుంచి 4 నిమిషాలు వారు ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమైందంటే చచ్చిపోతారు ఊపిరి పీల్చుకుంటే. అంటే ఏమిటంటే ఒక ఊపిరి వంటిది, వట్టి ఊపిరి వంటిది అని ఎందుకు పోల్చాడంటే మానవుని జీవితాన్ని అది ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ సమయం ఉండదు మానవుని జీవితం. అంటే ఎప్పుడు దాని అర్థం ఏమిటంటే ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు మానవుడు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అదనమాట దాని ఉద్దేశం. అందుకనే ఆయన అంటాడు, మీరు చూడండి ఆ మాట. నీకు ప్రియుల వచ్చే వారు కొన్ని విషయాలు చెప్తాను. కానీ దావీదు భక్తుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? మానవుని జీవితం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఏ క్షణంలో మానవునికి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అనుకోవచ్చు నాకు బాగా బలం ఉంది, శక్తి ఉంది, నేను ఎంత కావాలైనా బతకగలను అని మీరు అనుకోవచ్చు. లేదు, గ్యారెంటీ లేదు. నా మాట వినండి, మనం వాడుతున్న మొబైల్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాటరీకి ఇస్తాడు 6 మాసాలు, సంవత్సరం గ్యారెంటీ ఇస్తాడు, వారంటీ ఇస్తాడు. మనం ఇంట్లో వాడుతున్న ఫ్యాన్కి, ఈ ఫ్యాన్లు కావచ్చు, మిక్సీకి కావచ్చు, దేనికైనా చూడండి, ఏ వస్తువుకైనా గ్యారెంటీలు వారంటీలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలని. కానీ మానవుడి జీవితానికి దేర్ ఇస్ నో గ్యారెంటీ అండ్ వారంటీ. అందుకనే ఆయన పోల్చాడనమాట, మానవుని జీవితం బట్టి ఊపిరి వలె ఉన్నాడు. చూడండి ఆ మాట ఎంత బాగుందో. నా దినముల పరిమాణము ఎంతైనా
సన్నిధిని నా ఆయుష్కాలం వేరెట్టే ఉన్నది. వాస్తవం పిల్లలు ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. వినడం 4 మాటలు. మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు, ఎలా చచ్చిపోతామో తెలియదు, ఎవరు చచ్చిపోతారో తెలియదు. అంటే మానవులకి పిల్లవాడడం లేదు, పెద్దవాడడం లేదు, ఏ వయస్కులైనా చచ్చిపోతారు. ఈ మరొక విషయం కూడా గమనించండి. దేవుడి రాకడ మానవుని పోకడ. అంటే మానవుడు పోకడగా చచ్చిపోతాడు. దేశంలో 2వ రాకడలో రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి తెలియని విషయాలు. అయితే ఒక్కటి మాట వినండి, ఒక్కటి మాత్రం సత్యం ఏమిటంటే మనం చచ్చిపోతాం. యూ విల్ డై, ఐ విల్ డై, ఎవ్రీబడి విల్ డై. అందరం చచ్చిపోతాం. అందుకని హిజ్కియా జీవితంలో మనం చూస్తాం. రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దేవుడి చేత పంపబడతాడు. ఆయన చెప్తాడు. చూడండి ఆ మాట చూసి మనం ముగిద్దాం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అంది. నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు. మనందరం చచ్చిపోతాం దేవుని బిడ్డ ద్వారా. అయితే ఒకటి వినండి, చచ్చిపోకముందు ఏం చేయాలి? మన జీవితం అల్పమైనది, పేరిపోయింది, నీటి బుడగ లాంటిది. ఇందాక పాటలో విన్నాను. విసిరి వెళ్ళి మరలా రాలి గాలి వంటిది. గాలి వస్తుంది, వెళ్ళిపోతుంది, మరలా రాదు ఆ గాలి. మానవుని జీవితం కూడా అంతే. ఇట్లా కనపడతాడు, అంటే మాయమైపోతాడు. ఈరోజు ఇంట్లో, రేపు మట్టిలో. దేవుడు బిడ్డలారా మీరు అనుకుంటున్నారేమో మీరు చాలా కాలం బ్రతుకుతారు. లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మానవుని జీవితాన్ని దావీదు భక్తుడు 39వ సంకీర్తనలో వట్టి ఊపిరి వదిలి ఉన్నాడని పోల్చాడు. అయితే వినండి, అంటే చచ్చిపోతాం మనం. ఎప్పుడో ఒకసారి చనిపోతాం. చనిపోకముందు ఏం చేయాలి? యెషయా ప్రవక్త హిజ్కియా రాజు అన్న మాట, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొనుము అన్నాడు. నీ ఇంటిని అంటే 2 రకాలు. ఒకటి, మన ఇంట్లో ఉన్న వ్యక్తులు ఉంటారు చూసారా, వారు అన్నమాట అర్థం. అంటే తన కుమారుడు, తన కుమార్తెలు, తన ఇంటి వారు. రెండవది, తన ఆధ్యాత్మిక జీవితం. ఇంటిని చక్కదిద్దుకోవడం అంటే అదన్నమాట. అయితే వినండి, ఇంటిని చక్కదిద్దుకోకుండా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఆయన నరకానికి వెళ్తాడు. అందుకనే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఏం చేయాలంటే చక్కదిద్దుకోవాలి. మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన ప్రవర్తన ఎట్లుంది. అసలు యూత్ మీటింగ్ ఎందుకు వస్తున్నాం? మనం దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాం, లేకపోతే ఇంకొక పని మీద వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? చర్చికి ఎందుకు వస్తున్నాం? మనం సండే స్కూల్కి ఎందుకు వస్తున్నాం? ఈ విషయాలన్నీ గమనించాలి. అయితే ఒకటి వినండి, మీరు ఎవరొస్తున్నారు? ఎవర ఇచ్చలు అని, ఎవర ఇచ్చలు వాటిని చంపుకోవాలి. ఎవరి ఇచ్చల నుండి పారిపోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పక తొట్టిల్లు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమా యూత్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ముఖ్యంగా ఆడపిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్ట మగపిల్లలతో మాట్లాడటం, అటు ఇటు తిరగడం, ఇవన్నీ మాత్రం చేయదు. వదిలిపెట్టు. చాలా కేర్ఫుల్గా ఉండాలి యూత్, ఆడపిల్లలు. ఎవరి బిడ్డలు, మగపిల్లలు కూడా మీరు మీ జీవితం, మీ భవిష్యత్తు
చాలా ప్రాముఖ్యం. ఈ యవన ఇచ్చల మీదకి వెళ్ళాయా మీ మనసు, మీకు భవిష్యత్తు లేదు. దెర్ ఇస్ నో ఫ్యూచర్, నీకు భవిష్యత్తు లేదు. అందుకని ఆ ఇచ్చల నుండి బయటపడాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇల్లుని చక్కదిద్దుకోవడం అంటే అదే అన్నమాట. మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఏమైనా పొరపాటు ఉంటే ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. హిజ్కియా ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. 5 వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదాలు ఇచ్చాడు. చచ్చిపోయేవాడు బతికాడు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. సరే వినండి, ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, 39వ సంకీర్తనలో దావీదు భక్తుడు మానవుని జీవితాన్ని వట్టి ఊపిరితో పోల్చాడు. నీవు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను. అయితే వినండి, చచ్చిపోక ముందు ఏం చేయాలంటే మన ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడు మనం చనిపోయినా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఈ లోకంలో చచ్చిపోకముందే యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించి, మన పాపాలను విడిచిపెట్టి యేసయ్య సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్య కొరకు బ్రతికితే మనం దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికి ప్రసాదించి, మిమ్మల్ని దీవించి, ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరి అందరూ వెళ్ళి ఒక ప్రార్థన, ప్రభుని ప్రార్థన, దైవాశీర్వాదాలు తీసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడ శివాధిపతి సర్వాధికారి రాజులకు రాజు, నాయన మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బిడ్డలు మీ వాక్యం విన్నారు. మానవుని జీవితం ఏ పాటిది ఇటువంటిదో మీరు తెలియజేశారు. 39వ సంకీర్తనలో దావీదు భక్తుని మీ చాటున మరుగుపరిచి మాతో మాట్లాడే వందనాలయ. మానవుని జీవితం వట్టి గాలి వంటిది అని మీరు సెలవించారు. వట్టి ఊపిరి వంటిది అని. అవును నాయన, వట్టి ఊపిరి. మేము ఊపిరి ఎక్కువసేపు పీల్చుకోలేక చచ్చిపోతాం. అవునయ్యా, మానవులమైనటువంటి మేము కూడా అంతే. ఎక్కువ కాలం బ్రతకం, కొద్ది నిమిషాల్లోనే చచ్చిపోతాం. గ్యారెంటీ లేదు, వారంటీ లేదు. అయితే మేము చచ్చిపోకముందే నాయన మరి స్వంత రక్షకుడిగా మిమ్మల్ని అంగీకరించాలి. మా ఇంటిని, మా ఆధ్యాత్మికమైనటువంటి ఇంటిని కట్టుకోవాలి. అంతా ఏ బిడ్డలైతే ఇక్కడ ఉన్నారో, ఎవరి బిడ్డలు ఇంకా మిమ్మల్ని స్వంత రక్షకుడిగా అంగీకరించలేదు, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని యేసయ్యా నా పాపములు క్షమించు, నా హృదయంలోకి మీరు రండిని ఎంతమంది అయితే బిడ్డలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులతో దీవించి ఆశీర్వదించమని, యూత్ మీటింగ్కి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తీవ్రమైనటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుని దీవెనలు, సకల ఆశీర్వాదాలు సదా మీ అందరికీ. ముఖ్యంగా అయ్యా, నా జీవితాన్ని సరిచేయి, నీ కొరకు బ్రతుకుతాను, నేను చనిపోకముందే నేను సొంత రక్షకుడిని అంగీకరిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైతే నడిపించుగాక. ప్రేమ వర్షాలు కృమ్మరించుము దేవా. ఆమేన్. గంట దేవుడు మిమ్మల్ని